ఐపీఎల్ ఆప్షన్స్లో ఇప్పుడు కూడా బాగా పెర్ఫామ్ చేసే టీమ్స్లో సిఎస్కే టీం కూడా ఒకటి. వాళ్ళు ప్రతిసారి తమ టీంకి ఏ ప్లేయర్స్ అయితే అవసరం పడతారో వాళ్ళని మాత్రం ఎక్కువగా కొంటూ ఉంటారు. మెయిన్లీ తమ కోర్ టీంని ఎక్కువగా మార్చకుండా ఫార్మర్ ప్లేయర్స్ని తీసుకుంటూ ఉంటారు. సో ఈసారి కూడా సిఎస్కే టీం చాలా వరకు ఇలాంటి స్ట్రాటజీనే ఫాలో అయ్యింది. ఆప్షన్లో తమ ఫార్మర్ ప్లేయర్స్ని తీసుకోవడంతో పాటు తమిళనాడు ప్లేయర్స్కు చాలా పెద్దపీట వేశారు. ఎస్పెషల్లీ తమ దగ్గరున్న బడ్జెట్కి తగ్గట్టు అద్భుతంగా టీంని బిల్డ్ చేసుకున్నారు. సో ఐపీఎల్ 2025 మెగా ఆప్షన్లో బాగా పెర్ఫామ్ చేసిన టీమ్స్లో సిఎస్కే టీం కూడా ఒకటి. అయితే వీళ్ళు తమ దగ్గరున్న స్క్వాడ్ను ఎలా యూజ్ చేసుకుంటే కప్ కొట్టే అవకాశాలు ఉంటాయి. మెయిన్లీ వచ్చే సీజన్లో ఎంఎస్ ధోనికి మంచి పేరు వల్లిస్తూ కప్ కొట్టాలంటే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండాలి. సో వీడియోలో మనం సిఎస్కే టీం యొక్క స్క్వాడ్ అనాలిసిస్తో పాటు వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ కూడా చూద్దాం. ముందుగా స్క్వాడ్ విషయానికి వస్తే సిఎస్కే టీం మొత్తం అన్ని స్పాట్స్ కూడా ఫిల్ చేసేసుకున్నారు. మ్యాక్సిమం లిమిట్ అయిన 25 ప్లేయర్స్ను తీసేసుకున్నారు. అది కూడా వాళ్ళు 65 కోట్ల రూపాయలు రిటెన్షన్ కోసమే స్పెండ్ చేసినప్పటికీ మిగిలిన 55 కోట్లతో ఒక పెద్ద స్క్వాడ్ను బిల్డ్ చేసుకోగలిగారు. సో ఫస్ట్ ఆప్షన్ అయితే సిఎస్కే టీం ఏ పెద్ద ప్లేయర్ కోసం కూడా వెళ్ళలేదు. వాళ్ళ ఆప్షన్లో కొన్న ప్లేయర్స్లో ఎక్కువ మంది మిడ్ రేంజ్ ప్లేయర్సే. మెయిన్లీ వాళ్ళు కొన్న ప్లేయర్స్లో కొన్ని బ్రిలియంట్ స్టీల్స్ ఉన్నాయి. సో ముందుగా మనం సిఎస్కే స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ విషయంలో వాళ్ళ కెప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్ని రిటైన్ చేసుకున్నారు. అండ్ దాని ఆప్షన్లో 3.4 కోట్ల రూపాయలు పెట్టి రాహుల్ త్రిపాఠిని తీసుకున్నారు. సో ఇదైతే చాలా వరకు మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ త్రిపాఠి లాంటి ఒక వెర్స్టైల్ ప్లేయర్ ఆ టీంకి 1 డౌన్లో అవసరం. ఎందుకంటే వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు క్లాస్ ప్లేయర్స్. దీంతో 1 డౌన్లో డిఫరెంట్ టెక్నిక్తో బ్యాటింగ్ చేసి ఒక బ్యాట్స్మెన్ ఉంటే బాగుంటుంది. సో దానికి తగ్గట్టు సిఎస్కే టీం రాహుల్ త్రిపాఠిని తీసుకున్నారు. అండ్ దాంతో పాటు ఆండ్రే సిద్ధార్థ్ మరియు షేక్ రషీద్ ఇద్దరు యంగ్స్టర్స్ని తీసుకున్నారు. సో వీరిలో సిద్ధార్థ్ అయితే చాలా యంగ్స్టర్, 18 ఏళ్ల వయసు మాత్రమే అవుతుంది. కానీ అతను ఒక తమిళనాడు ప్లేయర్ కావడం, అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బాగా కన్సిస్టెంట్గా రాణించడం వల్ల అతను తీసుకున్నారు. సో సిద్ధార్థ్ అయితే తన కెరియర్లో ఇప్పటివరకు ఒక T20 మ్యాచ్ కూడా ఆడలేదు. బట్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మాత్రం తను ఆడిన 5 మ్యాచ్లో 93 యావరేజ్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో అతను ఒక ఫ్యూచర్ స్టార్గా మార్చడం కోసం సిఎస్కే టీం అతను 30 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. ఇక షేక్ రషీద్ గురించి మనందరికీ తెలిసిందే, మన తెలుగు అబ్బాయి. లాస్ట్ టైం కూడా సిఎస్కే టీం తరపున ఆడాడు. సో సిఎస్కే టీంకి ఆప్షన్లో వాళ్ళ ఓల్డ్ ప్లేయర్స్ని తీసుకునే హ్యాబిట్ ఉంది. అండ్ అది ఈ ఆప్షన్లో కూడా కంటిన్యూ అయింది. ఈవెన్ మీరు వికెట్ కీపర్స్లో చూసుకున్న ధోనిని రిటైన్ చేసుకున్నారు. బట్ మరో వికెట్ కీపర్ డెవాన్ కాన్వే చూసుకుంటే అతను కూడా ప్రీవియస్గా సిఎస్కే ప్లేయర్. సో న్యూజిలాండ్కి చెందిన స్టార్ ప్లేయర్ను సిఎస్కే టీం 6.25 కోట్లు పెట్టి దక్కించుకున్నారు. అండ్ ఇది కూడా చాలా వరకు మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ గైక్వాడ్ మరియు కాన్వే జోడీ బాగా సక్సెస్ అయిన జోడీ. సో మరోసారి డెఫినెట్లీ గైక్వాడ్తో కలిసి కాన్వే బ్యాటింగ్ ఓపెన్ చేయబోతున్నాడు. అయితే 3వ వికెట్ కీపర్గా వ్యాన్స్ బేడీ అనే ప్లేయర్కి 55 లక్షలు ఖర్చు పెట్టారు. సో ఈ ప్లేయర్ అయితే ఢిల్లీకి చెందిన ఒక యంగ్స్టర్. మెయిన్లీ ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో అతనికి ఒక పవర్ హిటర్ అనే పేరు ఉంది. ఇన్ఫాక్ట్ ఈ లీగ్లో అతని స్ట్రైక్ రేట్ 185 కంటే ఎక్కువ ఉంది. సో ఇండియన్ వికెట్ కీపర్స్ విషయంలో ధోనికి బ్యాకప్గా ఎవరు లేరు కాబట్టి అతనికి బ్యాకప్గా ఈ ప్లేయర్ను కొన్నారు. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే సిఎస్కే టీం ఆప్షన్లో చాలా మందిని కొంది. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరిని రిటైన్ చేసుకున్నారు కూడా. సో వాళ్ళైతే జడేజాతో పాటు దూబేని రిటైన్ చేసుకున్నారు. అయితే వాళ్ళకి తోడుగా ఆప్షన్లో రవి అశ్విని 9.75 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు. అండ్ ఇదైతే మనమంతా ఊహించింది, అశ్విని తీసుకుంటారని చెప్పి గట్టిగా రూమర్స్ వచ్చాయి. అండ్ దానికి తగ్గట్టు వాళ్ళ లోకల్ ప్లేయర్ అని అశ్విని తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ అతనికి ఒక హోమ్ కమింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక అతనితో పాటు మరో ఫార్మర్ ప్లేయర్ రచిన్ రవీంద్రను 4 కోట్లు పెట్టుకున్నారు. సో మేబీ ఈసారి అయితే రచిన్ రవీంద్రకు స్టార్టింగ్లోనే ప్లేయింగ్ లెవెన్లో చోటు దక్కకపోవచ్చు. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా అతను జడేజాకు చాలా మంచి రీప్లేస్మెంట్గా మారతాడు. ఇక అతనితో పాటు అన్సుల్ కాంబోజ్ అనే మరి యంగ్స్టర్ను 3.4 కోట్లు పెట్టుకున్నారు. సో ఈ ప్లేయర్ అయితే ఏడాది ముంబై టీం తరపున డెబ్యూ చేశాడు. అండ్ డొమెస్టిక్ సర్క్యూట్లో కూడా చాలా బాగా రాణిస్తున్నాడు. సో అన్సుల్ కాంబోజ్ని కొనేందుకు బోత్ సిఎస్కే మరియు ఎంఐ 2 టీంలు కూడా గట్టిగా పోటీ పడ్డాయి. కానీ చివరికి సిఎస్కే టీం యంగ్స్టర్ని తీసుకోగలిగారు. మెయిన్ ఇతనైతే టీంలో దీపక్ చార్ ప్లే చేసిన రోల్ను ప్లే చేయగలడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేయడంతో పాటు డౌన్ ది ఆర్డర్ బ్యాట్తో కాస్త సపోర్ట్ కూడా ఇవ్వగలడు. అయితే వీటన్నింటికంటే బెస్ట్ పిక్ ఏంటంటే శామ్ కర్న్ 2.4 కోట్ల రూపాయల్లో కొన్నారు. సో ఇది కూడా సిఎస్కే టీం ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు కనిపించింది. అశ్విన్ ఎలా అయితే వెనక్కి తీసుకొచ్చారో శామ్ కర్న్ కూడా అలానే వెనక్కి తీసుకురావాలని చూశారు. కానీ వాళ్ళకి లక్ ఎలా కలిసి వచ్చిందంటే అతను ఆల్మోస్ట్ బేస్ ప్రైజ్లోనే దొరికేశాడు. సో సిఎస్కే మరియు శామ్ కర్న్కి ఇంతకుముందు చాలా గట్టి బాండింగ్ ఉంది. అండ్ ఈ హోమ్ కమింగ్ వల్ల వాళ్ళ బాండింగ్ ఇంకా స్ట్రెంథన్ అవుతుంది. ఇక శామ్ కరన్కు తోడు మరో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా జేమీ వార్టన్ కూడా తీసుకున్నారు. సో ఇతనైతే ప్యూర్లీ శామ్ కరన్కు బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. ఇద్దరు ఇంగ్లాండ్ ప్లేయర్స్ అండ్ ఒకే కైండ్ ఆఫ్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. అయితే ఇండియన్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మాత్రం దీపక్ కూడా 1.7 కోట్ల రూపాయలు పెట్టి తీసుకున్నారు. సో ఇదైతే మేబీ సిఎస్కే టీం రాహుల్ త్రిపాఠికి బ్యాకప్గా ఒక ప్లేయర్ ఉంటే బాగుంటుందని చెప్పి తీసుకుని ఉండాలి. ఒకవేళ నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి ఫెయిల్ అయితే అప్పుడు దీపక్ కూడా తీసుకొస్తారు. ఇన్ఫాక్ట్ దీపక్ కూడా వేసే స్పిన్ బౌలింగ్ చెన్నై చెపాక్లో బాగా వర్కౌట్ కూడా అవ్వగలదు. ఇక తనతో పాటు విజయ్ శంకర్ని కూడా 1.2 కోట్లు పెట్టి తీసుకున్నారు. సో ఇక్కడైతే నాకు పెద్దగా లాజిక్ ఏమీ కనిపిస్తలేదు. ఒక హోమ్ టౌన్ బాయ్ అని చెప్పి అతను తీసుకుని ఉండాలి. బట్ నేను విజయ్ శంకర్ ఇంక్లూజన్ అనేది సిఎస్కే టీంకి ఒక పెద్ద ప్లస్ కాబోతుంది. అండ్ ఆ పెద్ద ప్లస్ ఏంటో మనం ప్లేయింగ్ లెవెన్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకుందాం. ఇక చివరిగా రామకృష్ణ ఘోష్ మరియు కమలేష్ నాగర్కోటి వీళ్ళిద్దరిని బేస్ ప్లేస్కి తీసుకున్నారు. సో వీళ్ళిద్దరు కూడా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్సే అండ్ మోస్ట్లీ బ్యాకప్ ప్లేయర్స్గానే ఉంటారు. సో సిఎస్కే టీం అయితే ఈసారి ఆప్షన్లు ఎక్కువగా ఆల్రౌండర్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఏకంగా 11 మంది ఆల్రౌండర్స్ని టీంలో పెట్టుకున్నారు. అయితే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఎక్కువ మంది పేస్ ఆల్రౌండర్సే ఉన్నారు. కేవలం 4 స్పిన్ ఆల్రౌండర్స్ మాత్రమే కనిపిస్తున్నారు.
బట్ ఏమో ఉన్న 4 స్పిన్ ఆల్రౌండర్స్ కూడా చాలా క్వాలిటీ ప్లేయర్స్ కాబట్టి ఎక్కువగా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ కోసం వెళ్ళారు. ఇక బౌలర్స్ విషయానికి వస్తే పతిరానాను రీటైన్ చేసుకున్నారు. అయితే ఆప్షన్లు చూసుకుంటే వాళ్ళు హైయెస్ట్ బిడ్ వేసింది ఒక స్పిన్ బౌలర్ మీద. ఆఫ్ఘనిస్తాన్కి చెందిన నూర్ అహ్మద్ను 10 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఈ పిక్ అయితే కొంతవరకు ఓవర్ ప్రైస్డ్గా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ అసలు 5 కోట్ల రూపాయల బడ్జెట్లోనే దొరికేయాలి. బట్ గుజరాత్ టీం ఆర్టీఎం కార్డు వాడతామన్న కారణంగా సిఎస్కే టీం 10 కోట్లకు పెంచారు. సో చెన్నై చెపాక్పై చెడు తిరిగి స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తుంది కాబట్టి ఇదైతే మరీ అంత వరస్ట్ పిక్ కాదు, ఒక యావరేజ్ పిక్గా చెప్పుకోవచ్చు. మెయిన్లీ జడేజా మరియు అశ్విన్ ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్నర్స్ కాబట్టి వీళ్ళకి మధ్యలో నూర్ అహ్మద్ లాంటి ఒక యంగ్స్టర్ ఉంటే బాగా ప్లస్ అవుతుంది. పైగా వీళ్ళ ముగ్గురు కూడా 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పిన్నర్స్. సో డెఫినెట్లీ నూర్ అహ్మద్ కనుక రాణించగలిగితే సిఎస్కే టీంకి అది చాలా బిగ్ పాజిటివ్ అవుతుంది. ఇక అతనితో పాటు శ్రేయస్ గోపాల్ అని మరో లెగ్ స్పిన్నర్ను తీసుకున్నారు. అంటే అతనైతే ప్యూర్లీ నూర్ అహ్మద్కు బ్యాకప్ అని చెప్పుకోవాలి. ఒకవేళ నూర్ అహ్మద్ సరిగ్గా రాణించలేకపోతే అప్పుడు వెంటనే శ్రేయస్ గోపాల్ ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. ఇన్ఫాక్ట్ జడేజా లేదా అశ్విన్ ఇద్దరు ఎవరికి ఇంజరీ అయినా సరే అతను రీప్లేస్ చేయగలడు. ఇక పేసర్స్ విషయానికి వస్తే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అని ఖలీల్ అహ్మద్ను 4.8 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు. సో ఇతనైతే క్లియర్లీ ఒక జెన్యూన్ పవర్ ప్లే బౌలర్. మెయిన్లీ సిఎస్కే టీం ఇతను కూడా దీపక్ చార్కి ఒక రీప్లేస్మెంట్గానే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళైతే మోస్ట్లీ పవర్ ప్లే బౌలింగ్ విషయంలో అన్సుల్ కాంబోజ్ మరియు ఖలీల్ అహ్మద్ వీళ్ళిద్దరిని రొటేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వీళ్ళతో పాటు గుర్జప్నీత్ సింగ్ అని ఒక తమిళనాడు బౌలర్ని తీసుకున్నారు. అది కూడా 2.2 కోట్లు పెట్టి. సో ఇతను కూడా ఖలీల్ అహ్మద్లోనే ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్, బట్ ఎక్స్పీరియన్స్ అంతగా లేదు. ఇక నాథన్ ఎలిస్ని 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్తో తీసుకున్నారు. అండ్ ఇతనైతే ప్యూర్లీ మతీషా పతిరానాకు బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. ఇక చివరికి అగైన్ మరో ఓల్డ్ ప్లేయర్ని తీసుకున్నారు. ముఖేష్ చౌదరిని 30 లక్షలు పెట్టి కొనుక్కున్నారు. సో సిఎస్కే టీంలో అయితే చాలా మంది లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ కనిపిస్తున్నారు. అదే గతంలో చూసుకుంటే వాళ్ళకి ఎంతమంది లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ ఉండేవారు కాదు. మెయిన్లీ ఫాస్ట్ బౌలర్స్తో పాటు సీమ్ ఆల్రౌండర్స్ని కలుపుకుంటే మొత్తం 12 సీమ్ బౌలింగ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఇదైతే నిజంగా ఒక క్రేజీ థింగ్ అని చెప్పుకోవాలి. ఒక స్క్వాడ్లో 12 మంది ప్లేయర్స్ పేస్ బౌలింగ్లో కంట్రిబ్యూట్ చేయగలరంటే అది మామూలు విషయం కాదు. కానీ సర్ప్రైజ్ ఏంటంటే వాళ్ళు ఆడే చెన్నై చెపాక్ పిచ్ పేస్ బౌలింగ్ ఎక్కువ అనుకూలించదు, స్పిన్నర్స్కి ఎక్కువ అనుకూలిస్తుంది. అఫ్కోర్స్ వాళ్ళు స్పిన్నర్స్ని కూడా ఏమీ తక్కువ మందిని కొనలేదు. ఆల్మోస్ట్ 6-7 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ వరకు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా సిఎస్కే స్క్వాడ్ అయితే ఇదే. అండ్ ఈ స్క్వాడ్ అయితే చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. మెయిన్ ఎక్కువ మంది ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి డౌన్ ఆర్డర్ సిఎస్కే టీంకి అయితే చాలా ప్లస్ అవుతుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ప్లేయింగ్ లోన్ వేసుకొని చూసుకుంటే ఒక మతీషా పతిరానా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బ్యాటింగ్ చేయగలిగే ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్లా కనిపిస్తున్నారు. సో ఆన్ ది పేపర్ అయితే సిఎస్కే టీం యొక్క స్క్వాడ్ చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఈ స్క్వాడ్ని ప్రాపర్గా యూజ్ చేసుకోగలిగితే ఎంఎస్ ధోనికి మంచి ఫేర్వెల్ కూడా ఇవ్వచ్చు. బట్ అఫ్కోర్స్ అది ధోని చేతిలో ఉంటుంది. మళ్ళీ డెఫినెట్లీ నాట్ అంటే మనం ఏం చేయలేం. ఇన్ఫాక్ట్ 2027 వరకు ఉంటాడేమో అనుకుంటున్నా. ఎందుకంటే అందరికీ తెలిసిందే ఆ ఇయర్లో 7 ఉంది. సో 7 అంటే తలా ఫర్ ఏ రీజన్. ఎనివే అపార్ట్ ఫ్రమ్ జోక్స్, ఇప్పుడైతే మనం మీ స్క్వాడ్తో ది బెస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ లోన్ తయారు చేద్దాం. సో ముందుగా టాప్ ఆర్డర్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఓపెనర్స్గా కెప్టెన్ రుతురాజ్ గారు కూడా మరి డివాన్ కాన్ వాడతారు. అండ్ వీళ్ళ ఓపెనింగ్ జోడి ఆల్రెడీ టెస్ట్ అండ్ ప్రూవెన్ చాలా మంచి సక్సెస్ చూశారు. ఇక వీళ్ళతో పాటు ఆబ్వియస్లీ నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి లేదా దీపక్ కూడా ఇద్దరు ఎవరో ఒకరు ఆడొచ్చు. మోస్ట్లీ స్టార్టింగ్లో త్రిపాఠికి ఆపర్చునిటీ ఇస్తారు. ఒకవేళ త్రిపాఠి ఫెయిల్ అయితే అప్పుడు దీపక్ కూడా ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. ఇక మిడిల్ ఆర్డర్లో చూసుకున్న నెంబర్ 4లో శివం దుబే యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతాడు. బట్ నెంబర్ 5 విషయానికి వస్తేనే ఒక్క చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అదేంటంటే వాళ్ళు ఈ ప్లేస్లో ఒక ఇండియన్ ప్లేయర్ ఆడిస్తారా లేకపోతే ఫారెన్ ప్లేయర్ ఆడిస్తారని చెప్పి. సో మనకు ఆల్రెడీ టాప్ ఆర్డర్లో ఒక ఫారెన్ ప్లేయర్ కనిపిస్తున్నాడు. అండ్ డౌన్ ది ఆర్డర్ చూసుకుంటే బౌలర్గా పతిరానా ఉంటాడు, విచ్ మీన్స్ ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ అయిపోతున్నారు. అండ్ 3వ ఫారెన్ ప్లేయర్గా డెఫినెట్లీ నూర్ అహ్మద్ ఆడతాడు. ఎందుకంటే అతను 10 కోట్లు పెట్టి కొనుక్కొని బెంచ్ మీద కూర్చోబెట్టడానికి కాదు. సో ఇప్పుడు సిఎస్కే టీం డిసైడ్ చేసుకోవాలి 4వ ఫారెన్ ప్లేయర్ ఎవరని చెప్పి. ఒకవేళ వాళ్ళు 4వ ఫారెన్ ప్లేయర్గా రచిన్ రవీంద్రని ఆడించాలనుకుంటే ఈ నెంబర్ 5లో రవీంద్రని ఆడించవచ్చు. ఎందుకంటే అతను మిడిల్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ చేయగలడు. టెస్ట్ ఫార్మాట్లో అతను ఎక్కువగా మిడిల్ ఆర్డర్లోనే ఆడతాడు. సో మేబీ మిడిల్ ఆర్డర్లో అతనికి ఛాన్స్ ఇవ్వచ్చు. బట్ నాకైతే దీనికంటే బెస్ట్ ఆప్షన్ విజయ్ శంకర్ ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో మీకు నెంబర్ 4లో చూసుకుంటే దుబే ఒక లెఫ్ట్ హ్యాండర్, నెంబర్ 6లో చూసుకుంటే జడేజా ఒక లెఫ్ట్ హ్యాండర్గా ఉంటాడు. దీంతో మధ్యలో ఒక రైట్ హ్యాండర్ ఉంటే బాగుంటుంది. అలా కాకుండా రచిన్ రవీంద్రని ఆడిస్తే అతను కూడా లెఫ్ట్ హ్యాండర్ అయిపోతాడు. పైగా సిఎస్కే టీం డెఫినెట్లీ 3 స్పిన్నర్స్ని తీసుకుంటారు. దీంతో పేస్ బౌలింగ్ విషయంలో ఎక్కడో చోట కాంప్రమైజ్ అవ్వాలి. ఆ 4 సీమ్ బౌలింగ్ ఆప్షన్ అనేది ఉండకపోవచ్చు. దీంతో విజయ్ శంకర్ లాంటి ప్లేయర్ని టాప్ 5లో ఆడించుకుంటే వాళ్ళకి ఒక ఎక్స్ట్రా సీమ్ బౌలింగ్ ఆప్షన్ అన్నట్టు ఉంటుంది. పైగా రీసెంట్గా చూసుకుంటే విజయ్ శంకర్ ఫామ్ కూడా బాగుంది, ఫినిషర్గా బాగా షేప్ ఇన్ అయ్యాడు. సో డెఫినెట్లీ సిఎస్కే టీం అయితే శంకర్ని నెంబర్ 5లో ట్రై చేయాలి. ఇక నెంబర్ 6లో చూసుకుంటే నో డౌట్ జడేజా కంటిన్యూ అవుతాడు. అండ్ నెంబర్ 7లో చూసుకుంటే నా పర్సనల్గా ధోని ఆడితే బెటర్. ఎందుకంటే 7 అనేది ధోని సొంతం. బట్ అఫ్కోర్స్ అతనైతే మోస్ట్ లైక్లీ 7లో ఆడకపోవచ్చు, 8లోనే బ్యాటింగ్ వస్తాడు. కానీ తలా ఫర్ ఏ రీజన్ అనే ట్యాగ్ లైన్కి జస్టిస్ చేయాలి కాబట్టి నెంబర్ 7లో ఎంఎస్ ధోనిని పెడుతున్నా. ఇక నెంబర్ 8లో ఆబ్వియస్లీ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా శామ్ కరన్ ఆడతాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నది బెస్ట్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆప్షన్ అతనే. పైగా అతను ఏంటంటే డెత్ ఓవర్స్లో కూడా బాగా బౌలింగ్ చేయగలడు, విచ్ మీన్స్ పతిరానాకి మంచి పార్ట్నర్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. అదే మీరు జేమీ ఓవర్టన్ తీసుకుంటే అతనైతే ఇండియాలో అంత ప్రూవెన్ టాలెంట్ కాదు. సో డామ్సూర్ సిఎస్కే టీం అయితే స్టార్టింగ్ మ్యాచెస్ నుండి శామ్ కరన్ ప్లేయింగ్ లెవెన్లో ఆడిస్తారు. ఇక నెంబర్ 9లో చూసుకుంటే ఆబ్వియస్లీ ద స్పిన్ మ్యూజిషియన్ రవి అశ్విన్ ఆడతాడు. సో అశ్విన్కి అయితే చెన్నై చెపాక్ స్టేడియంలో ప్రతి మూల తెలుసు. దీంతో అతనైతే సిఎస్కే టీంకి చాలా పెద్ద సెట్ అవుతాడు. ఇన్ఫాక్ట్ సిఎస్కే టీం ధోనికి మాత్రమే కాదు, తొందరలో అశ్విన్కి కూడా ఫేర్వెల్ ఇవ్వాలి. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరికీ కలిసి ఒకేసారి ఇచ్చినా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు.
ఇక నెక్స్ట్ 3 స్పాట్స్లో చూసుకుంటే నెంబర్ 10 కోసం వాళ్ళకి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి అన్సుల్ కాంబోజ్, 2 ఖలీల్ అహ్మద్. ఇద్దరు ఎవరు ఆడినా సరే సిఎస్కే టీంకి అది బాగానే ఉంటుంది. మెయిల్ అన్సుల్ కాంబోజ్ అయితే బ్యాటింగ్ డెప్త్ 10 వరకు ఉంటుంది. పైగా వాళ్ళకి లెఫ్ట్ ఆర్మ్ సీమర్గా శామ్ కర్న్ ఆడిస్తారు కాబట్టి ఈ ప్లేయర్ ఒక రైట్ ఆర్మ్ సీమర్ అయితే ఓకే. లేదు ఖలీల్ అహ్మద్ ఆడిస్తామనే సరే నో ప్రాబ్లం. బట్ ఇనిషియల్గా పవర్ ప్లేలో శామ్ కర్న్ మరి ఖలీల్ అహ్మద్ బౌలింగ్ చేయాల్సి వస్తే ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ అయిపోతారు. అయితే మేబీ ఖలీల్కి తోడుగా అశ్విన్ చేత పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తే డిఫరెంట్ సినారియో వస్తుంది. సో సిఎస్కే టీం వాళ్ళ గేమ్ ప్లాన్ బట్టి డిసైడ్ చేసుకోవాలి యంగ్స్టర్ అని అన్సుల్ కాంబోజ్ ఆడించాలా లేకపోతే ఖలీల్ అహ్మద్ ఆడించాలనేది. ఇక నెంబర్ 11లో చూసుకుంటే ఆబ్వియస్లీ నూర్ అహ్మద్ థర్డ్ స్పిన్నర్గా ఆడతాడు. అండ్ దాని ఇంపాక్ట్ ప్లేయర్గా మతీషా పత్రానా ఉంటాడు. సో 2 పిక్స్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. డెఫినెట్లీ ప్లేయింగ్ 12లో ఉండే ప్లేయర్స్. అయితే మీరు ఒకసారి ఇప్పుడు ప్లేయింగ్ 11 చూడండి బ్యాటింగ్ డెప్త్ ఎంతవరకు ఉందనేది. నెంబర్ 9లో బ్యాటింగ్ చేసే అశ్విన్ వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంది. ఇన్ఫాక్ట్ నెంబర్ 10లో అన్సుల్ కాంబోజ్ ఆడిస్తే అతను కూడా బ్యాటింగ్ చేయగలడు. అలాగే నూర్ అహ్మద్ కూడా కొంతవరకు క్యాపబిలిటీ ఉన్న ప్లేయరే. మిగిలిన అతనికి ఐపీఎల్ ఎక్కువగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. కానీ తన T20 కెరియర్లో చూసుకుంటే 4 కంటే 6 ఎక్కువ కొట్టాడు అతను. సో నూర్ అహ్మద్ ఆల్సో కానీ హిట్ ఏ లాంగ్ బాల్. పోనీ అతను తీసేసిన నెంబర్ 10లో అన్సుల్ కాంబోజ్ని పెట్టుకుంటే నెంబర్ 10 వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది. సో నాకు తెలిసి ఐపీఎల్ 2025 కోసం మరి ఇతర టీంలో కూడా ఇంత బ్యాటింగ్ డెప్త్ ఉన్నట్టు కనిపించట్లేదు. మోస్ట్లీ చాలా టీమ్స్కి నెంబర్ 8తోనే బ్యాటింగ్ ఎండ్ అయిపోతుంది. కానీ సమ్వార్ సిఎస్కే టీం చూసుకుంటే చాలా డీప్ బ్యాటింగ్ ఉంది. సో ఓవరాల్గా సిఎస్కే టీం నేనైతే ప్లేయింగ్ 11తో బరిలోకి దిగుతారు అనుకుంటున్నా. అండ్ ఈ ప్లేయింగ్ 11లో చూసుకుంటే నాకైతే పెద్దగా లూప్ హోల్స్ కనిపించట్లేదు. ఒకవేళ లూప్ హోల్స్ ఉన్నా సరే వాళ్ళకి బ్యాకప్ ప్లేయర్స్ ఉన్నారు. ముందు చెప్పుకున్నట్టు త్రిపాఠి ఫెయిల్ అయితే దీపక్ కూడా వస్తాడు. అండ్ విజయ్ శంకర్ ఫెయిల్ అయితే మేబీ అతని ప్లేస్లో రవీంద్రని తీసుకొస్తారు. అండ్ దెన్ శామ్ కరన్ ప్లేస్లో అన్సుల్ కాంబోజ్ని ఆడించి ఖలీల్ అహ్మద్ను నార్మల్గా ఆడిస్తారు. సో సిఎస్కే టీంకి వీక్ లింక్స్గా కనిపిస్తున్న ప్లేయర్స్ విషయంలో కూడా వాళ్ళకి స్ట్రాంగ్ బ్యాకప్స్ ఉన్నాయి. దీనివల్ల ఐపీఎల్ 2025 కోసం సిఎస్కే టీంను వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ సరిగ్గా ప్లాన్ చేసుకుంటే 2025లో కప్ కొట్టి ధోనికి చాలా మంచి సెండ్ ఆఫ్ ఇవ్వచ్చు. మరి మీరు సిఎస్కే టీం యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అలాగే వాళ్ళ స్క్వాడ్ మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.